ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవయ్యుందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయుమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఇక్కడ ఒకటి గమనించాల, ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలో ఉన్నదో ఆమె దుఃఖక్రాంతులై ఉందని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. తర్వాత యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలి ఆమె నోరును అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. చూసేనేమనుకున్నాడంటే ఈమె మత్తురాలై ఉన్నది కదా, తాగి ద్రాక్షరసం తాగి వచ్చి అంత వేదన, అంటే ఆమె ముఖంలో ఉన్నటువంటి ఆ వేదన ఎదుటి వాళ్ళకి ఎట్లా కనబడుతుంది, మత్తురాలై ఉందనుకొని ఆయన ఏమంటున్నాడు, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువో నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము కలిగిన దాననై ఉన్నాను. హల్లెలూయా. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చెయ్యలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత డీప్గా ఈమె తన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఆమె కుమ్మరిస్తుంది. అక్కడ వేరే ఏమి లేదు, అక్కడ వేరే ఆలోచన లేదు, ఒకటే ఆలోచన. ఆమె మౌనంగా ఉండి ఆమె పెదవుల మధ్యకే కదులుతూ ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, వేదనతో కన్నీళ్లతో. చూసేవారికి అది ఇంకో రకం కనపడినా ఆమె చెప్తున్నటువంటి మాటను బట్టి ఏమంటుందమ్మా, మనో దుఃఖము, మనోవేదనతో ఆమె హృదయం భారముతో నిండి ఉన్నది. ఎందుకో తెలుసా, తనకు కుమారుడు పుడితే ఇదిగో దేవునికి ఆమె అర్పించేస్తుంది. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మానవుల కొరకు ఎలాగైతే సాక్రిఫైస్ చేశాడో, ఈమె నా కుమారుణ్ణి నేను నీకు ఇస్తాను, బ్రతికున్నంత కాలము అతడు నీ కోసమే ఉంటాడు, నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. డబ్బిస్తాము, బలులు అర్పిస్తాము, ఇంకేదైనా చేస్తాము, కానీ ఈమె దేవుని కోసము ఒక మొక్కుబడి చేసుకుంది. ఈరోజు మన జీవితంలో మనం అన్నీ ఉన్నా కూడా మన జీవితంలో కొంత వెలితి ఉంటుంది. అదేంటంటే మన దేవునికి ఇచ్చినప్పుడు, లేదా ఏదైనా మనం సమర్పించుకున్నప్పుడు, ఏదైనా మనం దేవుని కొరకు చేసి నిలబడ్డప్పుడు దాని గురించి పదే పదే మనం బాధపడుతూ ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి తర్వాత వచనాల్లో ఏమనుందో చదువు. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు. చూడండి, అత్యంతమైన కోప కారణమును బట్టి, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినాను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుతును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. ఇది అండర్లైన్ చేసుకున్నాం. భోజనము మానేసినటువంటి హన్నా, నిత్యము కన్నీళ్లు విడుస్తూ ఉన్నటువంటి హన్నా, బాధతో కోపముతో ఉన్నటువంటి హన్నా ఇప్పుడు ఏం చేస్తుందంట, తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి
దుఃఖముఖిగా నుండుట మానెను. ఏం చేసిందంట? ఇంక ఏడవడం ఆపేసిందంట, ఇంక తినడం ప్రారంభించిందంట. మరి దేవుడు అప్పటికే గర్భఫలం ఇవ్వలేదు కదా. కానీ ఆమెకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దేవుడు యాక్సెప్ట్ చేశాడు. హల్లెలూయా. దేవుడు యాక్సెప్ట్ చేశాడు నా ప్రేయర్ రిక్వెస్ట్. ఎప్పుడైతే దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడో ఇక నీ హృదయం నెమ్మదిస్తుంది. నువ్వు అప్పటిదాకా ప్రార్థించాల. కానీ మన ప్రార్థన జీవితం ఈరోజు మనం ఎంతసేపు మనము మన టైం అంతా కూడా మనము ఒక తప్పును మనము పదే పదే మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవడమే. కానీ వాటన్నిటి నుంచి మనము బయటికి వచ్చి మనము దేవుని కృపను పొంది, ఇక్కడ ఈయన ఏలి ఏమన్నాడు? ఇక్కడ నీవు క్షేమముగా వెళ్ళుము, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని, ఏంటంటే ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక. ఒకటే మాట, ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందును గాక నేను. హల్లెలూయా. యాక్సెప్ట్ చేసింది. ఆ కీ ఆమె తీసుకుని నెమ్మదించింది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పందం, నీకున్న బాధలు, నీకున్న ఇబ్బందులు, నీకున్నటువంటి ఆ నష్టములన్నిటి నుంచి నువ్వు బయటికి రాలేక ఇబ్బంది పడుతూ నలిగిపోతున్న నీవు ఇదిగో హన్నాలాగా నువ్వు ప్రార్థించడము. చాలామంది చాలా ఏడ్చుకుంటూ ప్రార్థించే ప్రయోజనము లేదు. సాక్రిఫైస్ యాడ్ చేసింది ఆమె దీనికి. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా యాడ్ చేస్తాం మన టైట్, ఆఫరింగ్, ప్రేయర్, ఫెయిత్, వీటితో పాటు సాక్రిఫైస్. కొన్నిసార్లు ఈ వెపన్ ఏవైతే లాక్ అయిపోయినటువంటి మన జీవితంలో ఈ లాక్ చేయబడినటువంటి ఆశీర్వాదాలు ఈ లాక్తో అన్లాక్ చేయొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అన్లాక్ చేస్తావో అయిపోయింది. నీ ఏడుపు అక్కడితోటి బంద్. నీ హృదయము అప్పటి వరకు ఎట్లా ఉందంటామే? మనో దుఃఖము కలిగినదై, ఎంతో భారము కలిగినదై కదా, తనలో తాను నిట్టూర్పులు విడుస్తూ. అందుకే ఇక్కడ అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటూ అనేను. హల్లెలూయా. అప్పటిదాకా ఆమె పరిస్థితి వేరు. కానీ ఎప్పుడైతే ఆమె ఈ మాట రిసీవ్ చేసుకుందో బట్ ఇంకా ఆమె అనుకుంది ఒకటే, ఆమె డిసైడ్ అయిపోయింది, ఇంకంత దేవుడు చూసుకుంటాడు, ఇది జరిగిపోతుంది, దేవుని కృప నాకుంది. మీరు చెప్పగలరా ఈరోజు? దేవుని కృప నాకుంది, నా బాధ నుంచి నేను బయటకు వస్తాను, ఇక నేను ఏడవను, నేను బాధపడను, నేను ఎంత మాత్రం అధైర్యపడను, నేను ముందుకెళ్తాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను బలపడుతూ ముందుకెళ్తాను అని చెప్పగలవా ఈరోజు? నువ్వు చెప్పగలగాలి. ఎప్పుడు నిట్టూర్పులే కాదు, ఎప్పుడు మనము అసంతృప్తితో ఉండడమే కాదు, కొన్ని సార్లు ఇదిగో నేను ఇది చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఇది చేస్తాడు. హల్లెలూయా.